UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ఇవాళ మనం కపిల మహర్షి యొక్క కథని మనం చెప్పుకుందాం. కపిల మహర్షి పరమాత్మ స్వరూపం. పరమాత్మ వేరు, కపిల మహర్షి వేరు కాదు. కర్దమ ప్రజాపతి అనే ఒక ప్రజాపతికి ఆయన చాలా ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన జన్మించిన తర్వాత నాకు వివాహం అక్కర్లేదు అని చెప్పి అతను తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు అనేక సంవత్సరాలు తపస్సు చేస్తుండగా దేవహూతి అనే ఒక అమ్మాయిని బ్రహ్మగారు ఆయన కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించి దేవహూతి యొక్క తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళి ఆయనతో మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు అంటే, నాయన నువ్వు వివాహం చేసుకోవాల్సింది, ఎందుకంటే ఈ దేవహూతి యొక్క గర్భంలో పరమాత్మ జన్మించవలసిన సమయం వస్తుంది. కాబట్టి నువ్వు తప్పనిసరిగా నువ్వు దేవహూతిని వివాహం చేసుకోవాలని చెప్పి చెప్తారు. దేవహూతికి ఎందుకు అంటే, దేవహూతికి మన్వంతరంలో అనేక జన్మల క్రితం పరమాత్మ ఒక వరం ఇస్తాడు ఆవిడకి. ఆ దేవహూతి అనే ఆవిడ పరమాత్మకు ఒక విషయంలో ఒక అద్భుతమైన సహకారం చేస్తే, నువ్వు నా కడుపులో జన్మించమని అడిగితే ఇప్పుడు కాదు, నేను జన్మాంతరంలో నీకు సమయం వచ్చినప్పుడు నీ గర్భంలోకి నేను ప్రవేశిస్తాను అని చెప్పి ఆయన చెప్తాడు. అప్పుడు ఈ సందర్భంలో ఆ యొక్క సందర్భం జరుగుతుందన్నమాట. కర్దమ ప్రజాపతికి ఏమంటాడంటే, నేను ఒక షరతుతోనే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తాడు. ఏంటంటే ఆ షరతు అంటే, నేను మొదటి సంతానం వరకే నీతోని నేను ఉంటాను. మొదటి సంతానం అయిపోయిన తర్వాత నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను, నేను పరమాత్మని తెలుసుకోవడం కోసం నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు. చెప్పినప్పుడు సరే అనే ఆ ఒప్పందం మీద ఆ దేవహూతిని కన్యాదానం చేసి ఆ తండ్రి గారు సశాస్త్రీయంగా వివాహం చేసి వెళ్ళిపోతారు. సరే, కర్దమ ప్రజాపతికి కావలసిన తపస్సుకు కావలసిన అన్ని సపర్యలు ఆవిడ చేస్తూ ఉంటుంది దేవహూతి గారు. అలా 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 చేస్తూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు అనేక సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ కాలాంతరంలో ఇద్దరు ముసలి వాళ్ళు అయిపోతారు. సరే, ఇట్లా ఒకరోజు ఇట్లాగా ఆవిడ అన్ని సపర్యలు చేస్తే ఆయన తపస్సు చేసుకోవడానికి అని అక్కడ పెట్టి ఆవిడ తన పని తను చేసుకుంటూ ఉంటే, కర్దమ ప్రజాపతి గారికి అప్పుడు ఎందుకో యథాలాపంగా అలా చూస్తాడనమాట. చూసి, అరే ఈవిడ దేవహూతి కదా, నేను వివాహం చేసుకున్నాను కదా అని అప్పుడు గుర్తొస్తుంది. అంటే ఒక భర్తకి సపర్యలు చేయడమే ధర్మంగా పెట్టుకున్న దేవహూతి ఎంత పతివ్రతో చూడండి. తన నుంచి ఏది ఆశించకుండా, ఏ ఫలితాన్ని ఆశించకుండా ఆ ప్రజాపతి కంటే భర్త గారికి సేవ చేస్తూనే ఉంది ఆవిడ. ఈ క్రమంలో కాలం గడిచిపోయింది, యుక్త వయస్సు అంతా అయిపోయింది. అయినా కూడా ఆవిడేమి ఆ భర్తని ఎక్కడ ఆవిడ ఏడిపించిన దాఖలాలు కానీ, ఆయనని ప్రతిఘటించడం కానీ, ఆయనని వ్యతిరేకించడం కానీ జరగలేదు. ఆయన తపస్సుకు భంగం కలగకుండా ఆవిడ చూసుకోండి, అంత తపస్సు చేసింది ఆవిడ. అప్పుడు ఆయన, అయ్యో నేను నా తపస్సులో నిమగ్నం అయిపోయి నేను పట్టించుకోలేకపోయాను, నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు అనమాట. నాకేం అక్కర్లేదండి, మీరే చెప్పారు కదా, నాకు మొదటి సంతానం నాకు ప్రాప్తించిన తర్వాత మీరు వెళ్తా అన్నారు, కాబట్టి నాకు సంతానం కావాలని ఆవిడ అడుగుతుంది. అప్పుడు వెంటనే తన యొక్క యోగమాయతో, యోగశక్తితో అద్భుతమైన ఒక భవనాన్ని సృష్టించి, దాసీలను సృష్టించి, ఆవిడని ఇతను యుక్త వయస్సుడై 20 సంవత్సరాల వయస్కుడై ఆవిడ్ని చాలా యుక్త వయసు 18 సంవత్సరాల వయస్కురాల్ని చాలా యుక్త వయసులోకి ఆవిడని తీసుకెళ్ళి, ఈ కాలంలో టైం అంటారు కదా, టైం సెన్స్ లాగా కాలం వెనక్కి తీసుకెళ్ళి ఆవిడ్ని యుక్త వయసురాలను తయారు చేసి, అప్పుడు ఆవిడ్ని ఆవిడతో దేహేంద్రియ సంఘాతంతో
ఒక సంతానాన్ని కందామని చెప్పి వాళ్ళు యుక్తులవుతారు. అప్పుడు ఆవిడకి 9 మంది ఆడపిల్లలు పుడతారు. 9 మంది ఆడపిల్లలు పుట్టినప్పుడు ఆవిడ షరతు ప్రకారం నీకు మొదటి సంతానం వరకే నేను నీతో ఉంటానని చెప్పాను కాబట్టి మరి నీకు 9 మంది ఆడపిల్లలు ఒకేసారి జన్మించారు. వాళ్ళ పేర్లు దితి, అదితి అని అనేక అవి పేర్లు ఉన్నాయి. ఆ 9 మంది సంతానాన్ని ఇచ్చేసి ఆయన బయలుదేరదాం అనుకుంటాడు. అమ్మమ్మ అలా కుదురుతుందండి, నాకు ఈ 9 మంది ఆడపిల్లని నేను ఎక్కడ పెంచగలను, మరి నాకు ఇది చాలా అన్యాయం, కాబట్టి మీరు నాకు ఒక పుత్ర సంతానాన్ని ఇస్తే నేను కూడా ఈ యొక్క జన్మని సార్థకత చేసుకుంటాను అని చెప్పి ఆవిడ మళ్ళీ ప్రాధాయపడుతుంది. ప్రాధాయపడినప్పుడు ఆయన ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోకుండా ఆయన యోగమాయ చేత, అంటే దేహేంద్రియ సంఘాతం లేకుండా యోగమాయ చేత ఆవిడికి ఒక పుత్ర సంతానాన్ని ఆయన ఇస్తాడు. ఆ తర్వాత కార్యక్రమంలో బ్రహ్మగారు వచ్చి అదితిని వాళ్ళకి వివాహాలు చేసి వాళ్ళని పంపించేస్తారు. ఈ దేవహూతికి కపిల మహర్షి జన్మిస్తాడు. జన్మించినప్పుడు ఆయన కపిల మహర్షి అంటే స్వయంగా పరమాత్మే అని మనం అనుకున్నాం కాబట్టి అప్పుడు ఆ దేవహూతి ఆయన పరమాత్మగా గమనించి తెలుసుకొని కొడుకు అనే భావంతో లేకుండా గురువు అనే భావంతో ఆయనకి నమస్కారం చేసి ఆయనకి ప్రదక్షిణం చేసి నేను నా అజ్ఞానం చేత నేను ఈ యొక్క సంసారంలో పడిపోయి నేను సంతానాన్ని కన్నాను, కానీ నాకు ఈ యొక్క విద్యని అంటే జ్ఞానాన్ని సంపాదించాలని నేను కోరుకుంటున్నాను, కాబట్టి నువ్వు నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్పి ఆవిడ అడుగుతుంది. కర్దమ ప్రజాపతి గారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. కపిల మహర్షి ఆవిడకి, అంటే దేవహూతి ఎంత ఆవిడకి అర్హత ఉంటే కపిల మహర్షి యొక్క ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడనేది మనం ఇక్కడ గమనించాలి. అంటే ఆవిడ ఎంతో పుణ్యం చేసుకొని ఎక్కడ సంయమనాన్ని కోల్పోకుండా ఆవిడ అలా ఉన్నందుకు గాను ఆ కపిల మహర్షి ఆవిడకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడనమాట. బోధించి ఆవిడకి అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన విద్య అంతా కూడా ఆవిడకి బోధించి ఆవిడకి పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని కలగజేస్తాడు. అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం వచ్చిన కార్యక్రమం వచ్చిన విషయాన్ని చూసుకొని వాటి మీద మోహం లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ముఖ్యంగా భర్తని భార్యని భర్త ఇబ్బంది పెట్టకుండా ప్రయాణం సాగిస్తూ మనం ఈ యొక్క లోకంలోకి ఏ కారణం చేత మనం వచ్చామో ఆ కారణాన్ని మాత్రమే మనం చూసుకొని మళ్ళీ మనం పరమాత్మను చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ కథలో సారాంశం ఇది.